ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితంలో సిద్ధపరిచినటువంటి 7 నూతన కార్యాలు గురించి మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. శ్రద్ధగా విందాం. దేవుడు సమస్తము నూతనమైనగా చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడని చెప్పెను. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి అనేక మంది అద్భుతాలు స్వతంత్రించుకున్నట్టుకు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 43:19లో దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఈ యొక్క వాక్యంలో చాలా అద్భుతమైన సత్యం ఉంది ప్రియులరా. దేవుడు నూతన క్రియ చేస్తున్నాడు. అది ప్రారంభించబడింది, మొలుస్తూ ఉంది. అరణ్యము అంటే ఇంకా అది దిక్కుతోచిన పరిస్థితి. అటువంటి అరణ్యంలో నేను త్రోవను కలుగజేస్తున్నాను. ఎడారి అంటే అక్కడ ఇసుక తెన్నెలు తప్ప ఏ విధమైనటువంటి నీరు అనేటువంటిది ఉండదు. ఎడారిలో నదులు అంట. ఒక నది కాదు, నదులు. అంటే దేవుడు అసాధ్యమైనటువంటి వాటిలో నుంచి సుసాధ్యమైన కార్యాలు ఎలా చేస్తాడో వివరిస్తూ ఉన్నాడు. ఆలోచించరా మీరు అని అంటున్నాడు దేవుడు. 2 కొరింథీ 5:17లో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సో మనం క్యాలెండర్ మారినప్పుడు కొత్త సంవత్సరం వచ్చిందనో లేకపోతే అది కాదు, కానీ క్రీస్తులోనికి వచ్చిన క్షణమే నూతన సృష్టి అంట. పాతవి గతించిపోతాయి, సమస్తము కొత్తవైపోతాయంట. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో సమస్తము నూతనమైనవిగా చేయాలని ఆశించి సిద్ధం చేశాడు ప్రణాళికను. ఆయనే సింహాసనాసీనుడు. ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. మరి గత కాలంలో మీరు బాధ, వ్యాధి, అపజయము, కష్ట నష్టాలు ఇవన్నీ కూడా మీ జీవితంలో ఉంటే వాటన్నిటిని మార్చి నూతన హృదయాన్ని దయచేసి నూతన ఆత్మను కుమ్మరించి నూతన సంతోషంతో మనందరినీ కూడా నింపటానికి దేవుడు ప్రణాళికను సిద్ధం చేసి ఉంచాడు. పాతవి గతించటం, కొత్తవి ప్రవేశించటం ప్రకృతి నియమంగా ఉంది. గ్రీష్మ ఋతువు మీకు అందరికీ తెలుసు. గ్రీష్మ ఋతువు, ఆ ఋతువులో పండిపోయిన ఆకులన్నీ కూడా రాలిపోతాయి. తర్వాత కాలంలో ఆ యొక్క క్రొత్త ఆకులన్నీ కూడా చిగురిస్తూ ఉన్నాయి. మన దేశంలో మనం గమనించినట్లయితే భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణలో మరి భోగి పండుగను ఆచరిస్తూ ఉంటుంటారు. ఆ సమయంలో అనవసరమైనటువంటి చెత్త చెదారం అన్నీ కూడా బయట పడేసి తగలబెడతారు. అయితే మనము నూతన ప్రారంభాన్ని ఆచరిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుతో నూతన జీవితాన్ని కొనియాడుతున్నాం. సమస్తము కొత్తవైతే ఉన్నాయంట. మానవాళి చరిత్రలో క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత ఉంది. ఆ ప్రకారమే మన వ్యక్తిగత జీవితాల్లోనూ యేసుక్రీస్తుని అంగీకరించడానికి ముందు గల జీవితము, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత కలిగినటువంటి జీవితం కూడా ఉన్నాయి. పాత అంటే పాప పురుషుడు మరణించడం ద్వారా క్రీస్తునందు నూతన సృష్టిగా మారుతున్నాం. పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవిస్తూ ఉన్నాం. కాబట్టి నూతన తీర్మానము, నూతన ప్రతిష్ఠతతో మనం ముందుకు సాగిపోవాలి. మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటాం. మరి నూతన గృహం కట్టినప్పుడు మనకు పట్టజాలనంత సంతోషం కలుగుతుంది. క్రొత్తగా వేసుకున్నటువంటి తోట ఏదైనా ఉందంటే ఆ తోటలో ఉన్నటువంటి
కూరగాయలు, తాజా కూరగాయలు తెచ్చుకోవడానికి చాలా ఆనందం కలుగుతుంది. కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు, పుట్టినరోజు వేడుక జరుగుతున్నప్పుడు, పిల్లలు చూడండి, చిన్నపిల్లలు పుట్టినరోజు రోజున కొత్త బట్టలు వేసుకున్నప్పుడు వాళ్ళు ఎంత ఉల్లాసంగా సంతోషంగా ఉంటారు. అలాగే పాత నిబంధనలో ఈ యొక్క గాడిదను వెతకడానికి వెళ్ళినటువంటి సౌలు జీవితంలో మరి గొప్ప నూతనమైన మార్పు కలిగింది. అవును, ఆ రోజు సౌలు సమూయేలును కలుసుకున్నాడు. యెహోవా ఆత్మ నీ మీదకు బలంగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయించు ఉండగా నీకు క్రొత్త మనసు వచ్చును అని వాగ్దానం చేయబడ్డది. 1 సమూయేలు 10:6. ఆ ప్రకారమే దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించాడు 1 సమూయేలు 10:9. అవును కదా. ఆ దినం నుంచి అతడు క్రొత్త వ్యక్తి అయిపోయాడు. అతనికి కొత్త హృదయము, కొత్త మనసు దయచేయబడింది. ప్రభు మన జీవితంలో ఇచ్చేటువంటి అనేక నూతన కార్యాలు ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు ఈ యొక్క సంవత్సరంలో మన జీవితంలో దేవుడు సిద్ధపరిచిన 7 నూతన కార్యాల గురించి మనం ధ్యానించుకుందాం. ఇందులో నెంబర్ 1, దేవుడు చేసే నూతన కార్యాలు మొట్టమొదటి కార్యం ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథం 36:26 ప్రకారం నూతన హృదయం మీకు ఇచ్చేదను, ఆమేన్. నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. యెహెజ్కేలు గ్రంథం 36:26. ఇది నేడు ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానము, ఆమేన్. తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగినటువంటి మరి వారందరికీ కూడా ఆయన నూతన హృదయాన్ని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నూతన రక్షణానందంతో వారి అందరినీ నింపుతూ ఉన్నాడు. కీర్తన 51:10లో, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము అంటున్నాడు భక్తుడు. నూతన శుద్ధ హృదయం కొరకు దావీదు గారు గోజాడుతున్నాడు. పాపం వలన మలినమైనటువంటి పాత హృదయం వద్దు, మనస్సాక్షి వలన బాధించబడేటువంటి బాధాకరమైనటువంటి ఆ హృదయం నాకు వద్దు. కొన్ని దినాలు ఉన్నత స్థితిలోనూ, కొన్ని దినాలు పాతాళానికి పడిపోయే నిలకడలేనటువంటి హృదయం నాకు వద్దు. పాత హృదయాన్ని రిపేర్ చేసిన చాలు, పాత హృదయాన్ని బాగు చేయి అని అంటలేదు. అపజయము, నేరారోపణ చేసేటువంటి మనస్సాక్షి వలన విసుగు చెందినటువంటి హృదయం వద్దు. పరిశుద్ధ, విజయము, బలమైన నూతన హృదయం కావాలంటున్నాడు. చూసారా, పాత హృదయాన్ని రిపేర్ చేయమంటలేదు. చాలా అద్భుతమైన మాటలు, వాక్యాలు చాలా జాగ్రత్తగా వినాలి. దక్షిణాఫ్రికాకు చెందినటువంటి డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్ గారు మానవుని యొక్క ఆ జబ్బు హృదయాన్ని తీసివేసి వేరే క్రొత్త హృదయాన్ని బిగించి చూపించాడంట. మనం అడుగుచున్నది రక్తము ప్రవహించు మాంసపు గుండెను కాదు, నూతన మనస్సు, నూతన తలంపు, నూతన కృపతో కూడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి హృదయమే మనకు కావాలి. ఈ క్రిస్టియన్ బెర్నార్డ్ గారు పెట్టినట్టు మన ఒక హృదయం తీసి ఇంకొక హృదయం పెట్టమని కాదు అక్కడ అర్థం. మనం కొన్ని పటాలు, చిత్రపటాలు చూస్తూ ఉంటుంటాం, కొన్ని చిత్రాల్లో చూస్తూ ఉంటుంటాం. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హృదయము ఆ చిత్రపటాల నుంచి బయటకు వచ్చినట్లుగా, ఆ చిత్రపటంలో నుంచి బయటికి ఇలాగ వచ్చేసినట్టు ఆ హృదయంలో ముళ్ళ కిరీటం పెట్టబడినట్లుగా మనకున్నది. చాలా ఫొటోస్ మా చిన్నతనంలో కూడా మేము ఇంట్లో పెట్టుకునే వాళ్ళం అటువంటి వాటికి వచ్చి. అసలు ఆ థాట్ ఎవరికి వచ్చిందో, దాన్ని గీసినటువంటి ఆర్టిస్ట్ ఎవరో, అందులో ఉన్నటువంటి ఉపదేశం ఏంటో ఎవరికీ తెలియదు ఇప్పటికీ కూడా, అది ఎందుకని అలా గీశారు. అయితే మన ప్రభువును ప్రేమతో చూచినప్పుడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇచ్చేసేయి అని అడుగుతున్నట్లుగా ఉంది బైబిల్ గ్రంథంలో. మన హృదయాన్ని సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు మనకు నూతన హృదయాన్ని దయచేస్తూ ఉన్నాడు.
ప్రభునేసు నీ హృదయాన్ని నాకు దయచేదేవా అని ప్రార్థించాలి మనం. పాత హృదయం వద్దు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఇర్మియా 17:9 ఉంది. మార్కు 7:21-23 మీరు చదివినట్లయితే హృదయం నుండి బయలుదేరి వెళ్ళినది మనలను అపవిత్రపరచుచున్నవంట. మొదటి సమయాలు 16:7 చూసినట్లయితే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఆమేన్. ఆయన ఆ హృదయమందు పాపక్షమాపణ, రక్షణానందాన్ని, పరిశుద్ధతను, దైవికమైనటువంటి స్వభావాన్ని మరి చూడాలని ఆశపడుతున్నాడు. చూడనివ్వాలి. కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనేటువంటి పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని పేతురు రాసిన మొదటి పత్రిక 2:3 పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. కాబట్టి దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి 7 నూతన కార్యాల్లో మొదటిది నూతన హృదయము. ఆమేన్. రెండవదిగా మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 11:19 రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. హల్లెలూయా. ఏంటంటే నెంబర్ 1 నూతన హృదయం, నెంబర్ 2 నూతన ఆత్మ పుట్టింతును అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. రెండవదిగా నూతన ఆత్మ. ఎఫెసీ పత్రిక 4:23-24 చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన శక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. ఇది గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. మనం నూతనంగా పొందినటువంటి హృదయము ఖాళీగా ఉండకూడదు. ప్రభు దయచేసేటువంటి నూతన అభిషేకాన్ని పొంది ఆత్మతో నింపబడాలి. ఒక గాజు గ్లాసులో ఉన్నటువంటి విషవాయువును ఎలా బయటికి తీయగలుగుతాం? దాన్ని పూర్తిగా నీటితో నింపినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ విషవాయువు అంతా కూడా దాని అంతటా అదే బయటికి వెళ్ళిపోతుంది. మనం నూతన ఆత్మతో నింపబడినప్పుడు మనలో ఉన్నటువంటి అనవసరమైనవి, అపవిత్రమైనవి, పాపపు అలవాట్లు, సాతానుగాడు కీడు యావత్తు హృదయంలో నుంచి ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కాబట్టి మన యొక్క హృదయాన్ని ఎన్నడూ ఖాళీగా ఉంచకూడదు. అలా ఖాళీగా ఉంచినట్లయితే లోపల నుంచి బయటకు వెళ్ళినటువంటి ఎన్నో అపవిత్రాత్మలు, ఇంకా వేరే చెడ్డ ఆత్మలను తెచ్చి కాపురం ఉంటాయి కదా. అప్పుడు ఆ మనిషిని యొక్క మొదటి స్థితి కన్నా కడపటి స్థితి మరి చెడ్డదైపోతుందని మత్తయి సువార్త 12:43-45 మనం చదువుతూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 92:10 మనం చదివినట్లయితే రక్షణ అనుభవంతో మనం ఆగిపోకూడదు, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి దాటి వెళ్ళాలి. 92 కీర్తన 10 ప్రకారం గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము, గురుపోతి కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. ప్రతి దినము కూడా ప్రభు మనకు నూతన కృపలను ఉంచి ఉన్నాడు, సిద్ధపరిచి ఉన్నాడు, నూతన తైలాన్ని ఉంచి ఉన్నాడు. దేవుడు అనుగ్రహించేటువంటి నూతన అభిషేకంతో మనం ప్రతి దినము నింపబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యోవేలు గ్రంథం 2:28 చూసినట్లయితే, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు అని చెప్పి అక్కడ యోవేలు గ్రంథం 2:28 మనం చదువుతూ ఉన్నాం. హల్లెలూయా.
మన జీవితంలో దేవుడు సిద్ధపరిచిన 7 కార్యాలు: మొదటిది నూతన హృదయము, రెండవది నూతన ఆత్మ, మూడవదిగా నూతన నామము. యెషయా గ్రంథం 62 అధ్యాయం 2వ వచనం మీరు చదివినట్లయితే, జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఆమేన్. క్రొత్త పేరు నీకు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే క్రొత్త పేరు నీకు పెట్టబడును. క్రొత్త పేరు. హల్లెలూయా. సో దేవుడు నీకు చేసే 3వ కార్యం ఏంటంటే క్రొత్త పేరు. ప్రభు మనలో ప్రతి వారికి కొత్త పేరును సిద్ధపరిచేశాడు. అది క్రీస్తుతో కలిసినటువంటి పేరు. క్రీస్తును అంగీకరించినప్పుడు ఏమవుతున్నావు? మనమంతా కూడాను వీళ్ళంతా క్రైస్తవులండి అంటే అర్థం ఏంటంటే క్రీస్తును అంగీకరించేశారు. ఇప్పుడు నన్ను ఏమంటారు? నువ్వెవరు? నువ్వు క్రైస్తవుడు అంటారు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ప్లస్ అతడు క్రైస్తవుడు. క్రీస్తు ప్లస్ అతడు క్రైస్తవుడు అవుతున్నావు. హల్లెలూయా. నువ్వు క్రీస్తు లేనప్పుడు అతడు అంతే, నువ్వు సింగిల్గా అతడు. కానీ క్రైస్తవుడు అవుతున్నావు అంటే క్రీస్తుని కలిగి ఉన్నావంటే క్రీస్తు ప్లస్ అతడు క్రైస్తవుడు అవుతున్నాడు. అదే సమయంలో మనలో ప్రతి వారికి ప్రభు ఉంచిన క్రొత్త పేరు ఉంది. అది దేవుని నోట నుంచి వచ్చు క్రొత్త పేరు. ఆ పేరుని బట్టి పిలువబడినప్పుడు నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీవు దేవుని చేతిలో రాజమకుటముగాను ఉండు. యెషయా 62:3లో దేవుని వాక్యం. చాలామంది అన్యులు యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు తమ పాత పేర్లనే పెట్టుకుని ఉన్నారు. అన్య దేవతల పేర్లను నాలుగుతో ఉచ్చరించుట ప్రభుకు హేయము కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రభు కుటుంబం అందున్నటువంటి కొత్త పేర్లను ఎన్నుకోవాలి. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? 2 కొరింథీ 6:14-15. బయలు దేవుడైతే బయలును అనుసరించండి, యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి. ఒక భాగం అన్యజనుల పేరును, ఒక భాగం క్రైస్తవ పేరును జత చేసుకోకూడదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు, ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికేమి అది మరి ఎవనికి తెలియదు. హల్లెలూయా. ప్రకటన 3:12లో, నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్నటువంటి నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. ఆమేన్. మనం అలాగూ నూతన సృష్టిగా మారినప్పుడు ఒకవేళ పాత బంధువులు, పాత మార్గాల్లో నడిచేవారు కోపగించుకొనొచ్చు, ఇబ్బందులు కలగవచ్చు. కానీ ఇప్పటి కాలపు శ్రమలు మన ఎడల ప్రత్యక్షము కావు, మహిమ ఎదుట ఎన్న తగినవి కావు. పాత పులిసిన పిండిని బయట పడవేయాలి. ప్రభు మిమ్మల్ని నూతన సృష్టిగా చేసి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. దేవుడు మరి మన జీవితంలో దేవుడు సిద్ధపరిచినటువంటి 7 నూతన కార్యాలు: నెంబర్ 1 నూతన హృదయం, నెంబర్ 2 నూతన ఆత్మ, నెంబర్ 3 నూతన నామం, నెంబర్ 4 నూతన బలము. యెషయా గ్రంథం 40:31 వచనం చూసినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు, అలయక పరుగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. పక్షిరాజు నూతన బలం పొందటం గురించి ఇక్కడ ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. పక్షిరాజు వయసు పెద్దదైపోయినప్పుడు ప్రశాంతంగా ఆ బండ సందుల్లోకి వెళ్ళిపోయి అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. తన ముక్కుతో ప్రతి పాత ఈకను పీకి వేసుకుంటుంది. బోడిగా మరిది తయారవుతుంది, బోడిగా తయారవుతుంది. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? తన యొక్క జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యాలను బట్టి
మన జీవితంలో పెను మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ కార్యాలు మన పట్ల ఎంత విస్తృతంగా ఉన్నాయో, పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి బహు ఉన్నతమైనటువంటి ప్రణాళికలను ఒక గ్రద్ద ద్వారా దేవాది దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. మరి ముక్కుతో తన ప్రతి పాత ఈకను పీకి వేసుకొని బోడిగా ఏమీ భుజించకుండా అనేక దినాలు అలాగే కూర్చుంటుంది. తన శరీరంలో క్రువంతా కూడా కరిగిపోయి నూతన రెక్కలు మొలిచినప్పుడు అది నూతన బలం పొందుకుంటుంది, క్రొత్త యవ్వనాన్ని పొందుకుంటుంది. అందువలనే పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్త తగుచుండునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుదును అని ప్రభు చెప్తున్నాడు. కీర్తన 103:5. యేసుక్రీస్తు ప్రభువారు నూతన బలం పొంది నిమిత్తం అరణ్యానికి వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. నూతన బలంతో సైతానుగాడి యొక్క క్రియలన్నిటినీ వాక్యంతో ఎదుర్కొని సైతాను శోధన జయించాడు. లూకా 24:49 ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. అపోస్తుల కార్యం 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. ఆమేన్. హెబ్రీ పత్రిక 11:34 చదివినట్లయితే అపోస్తులైన పౌలు ఈ యొక్క అనుభవాన్ని రుచించినందున నన్ను బలపరచు క్రీస్తు ద్వారా సమస్తము చేయగలనని చెప్పాడు. ఫిలిప్పీ 4:13. పాత నిబంధన పరిస్థితులందరూ బలహీనతలో బలము పొందుటకు కారణం ఇదే. హెబ్రీ 11:34 ప్రకారం. సహోదరి స్నేహితులారా, నీవు ఆయన సన్నిధానంలో వేచియుండి నీ బలహీనత యందు బలం పొందుకోవాలి. నీ బలహీనతలో ఆయన బలం సంపూర్ణమవుతుంది. కీర్తన గ్రంథం 84:5 నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గముల వారికి అతి ప్రియములు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సిద్ధపరిచిన నూతన కార్యాల్లో నెంబర్ 1 నూతన హృదయము, నూతన ఆత్మ, నూతన నామము. 4వదిగా నూతన బలము. 5వదిగా నూతన నాలుక. యెషయా గ్రంథం 6:7 ప్రకారం ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమైన, నీ దోషము తొలగిపోయిను అనెను. సమస్తము నూతనంగా చేయవాడు మన నోరు, నాలుక, పెదవులను కూడా నూతనమైనవిగా చేస్తున్నాడు. నాలుక నూతనంగా చేయబడినప్పుడు ఆయన కీర్తిని మనం ప్రచురించగలుగుతాం, ఆయన కారుణ్యమును కొనియాడగలుగుతాం. ప్రభు యెషయాను బలమైనటువంటి మహిమ కలిగినటువంటి ప్రవక్తగా హెచ్చించడానికి అతని నాలుకను ముట్టవలసి వచ్చింది. యెషయా గ్రంథం 6:1-6 మీరు చదువుకున్నట్లయితే అపవిత్రమైన పెదవులు గలవాడనై, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నివాసం చేసిన వానిని పరిశుద్ధ దైవజనునిగా ప్రవక్తగా ప్రభు హెచ్చించగోరాడు. కాబట్టి బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును పెదవులకు తగిలించి ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ దోషము తొలగిపోయినని చెప్పాడు. ప్రభు మీకు ఒక నూతన నాలుకను అనుగ్రహించినప్పుడు గొప్ప ప్రవక్తగా మారతారు. ప్రభువు నామాన్ని మహిమపరుస్తారు, బలమైన సాక్షిగా జీవిస్తారు, ప్రసంగిస్తారు. ఆమేన్. కీర్తన 149:1 యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజములలో ఆయనకు స్తోత్ర గీతములు పాడుడి. ఆమేన్. నూతన నాలుకను పొందినప్పుడు క్రొత్త పాటలు అవే వస్తూ ఉంటుంటాయి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను.
తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు మన నోట నుంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. కీర్తన 40:2-3 వచనాలు. గమనించాల ప్రియులారా, పాత పాటలు కాదు, ఒకప్పుడు సినిమా పాటలు పాడిందురు. మీరు మరి మానసిక ప్రశాంతత కొరకు సమయం ఉన్నప్పుడు బాత్రూములు అక్కడక్కడ ప్రయాణాల్లో సినిమా పాటలు పాడారేమో పాత జీవితంలో, గతంలో. ఎగతాళి పరిహసించు పాటలను పాడున్నారేమో. అయితే ప్రభువు ఏం చేస్తున్నాడండి ఇప్పుడు? నూతనమైనటువంటి నాలుకను, ఆయనను స్తుతించేటువంటి క్రొత్త పాటను మీకు దయచేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5:19-20 వచనాల్లో ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభును గూర్చి పాడుచు కీర్తించు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. ప్రభు రాకడ సమీపంగా ఉంది. యెషయా 35:9 ప్రకారం యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. ఆమేన్. బ్రదర్, నాకు పాటలు పాడటం రాదు, స్వరం లేదు అనేటువంటి ఆలోచన మీలో ఉన్నట్లయితే అమ్మా జాగ్రత్తగా వింటున్నారా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, యెహోవా విమోచించిన వారంతా కూడా, దేవుడు విమోచించాడు కదా, మీ స్వరం ఎలా ఉంటుంది, మీరు ఎలా ఉంటారు, ఇవేమీ కాదు దేవునికి. మీరు మైక్ పట్టుకుని పాడమని కాదు దేవుని యొక్క ఉద్దేశం. మీరు చర్చిలో అందరి ముందు నిలబడి పాడమని కాదు దేవుని యొక్క ఉద్దేశం. వింటున్నారా? నీవుగానే నీవు ఉన్న చోటులో చక్కగా దేవుని సందులో దేవుని స్తుతించమని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించి అద్భుతాలు మీరు సృష్టించగలుగుతారు. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే అక్కడ కృతజ్ఞార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడు, ఆయన నామను కనపరచుడి. యెషయా 35:9లో ప్రభు రాకడ సమీపంగా ఉంది, యెహోవా విమోచించిన వారు పాటలు పాడతారని ఉంది. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో చేసేటువంటి 7 కార్యాల్లో 6వది నూతన సంతోషం. ఆమేన్. నూతన సంతోషం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందల ఆనందమునై ఉన్నది. రోమా 14:17. యేసుక్రీస్తునందు నూతన సృష్టిగా మారినప్పుడు నూతన సంతోషం మనలో నివసిస్తూ ఉంది. అది పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి సంతోషం. మునుపు తినుట త్రాగుట మాత్రమే సంతోషమని తలంచాం. మంచి భోజనం, మంచి ఇవి. కానీ స్నేహితులతో ముచ్చట్లు చెప్పుకుంటాం, సినిమాలకు వెళ్ళటం, పేకాట్లు ఆడటం, ఇదే సంతోషంగా ఉండుండొచ్చు గతంలో. కానీ ఇప్పుడు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడటం, ప్రభునందు ఆనందించటం గొప్ప సంతోషంగా ఉన్నాయి. దేవుని సందులో గడపటం. కీర్తనలు 45:7లో మన చెలికాండ్ర కంటే దేవుడు మనలను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆమేన్. యెషయా గ్రంథం 61:3లో దుఃఖించు వారికి ఆ ఆనంద తైలమునిచ్చుటకే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. లూకా 10:21లో యేసుక్రీస్తునందు ఆ సంతోషం ఎల్లప్పుడూ ఉండెను గనుక ఆయన ఆత్మలో ఆనందించినని మనం చదువుతున్నాం. చాలామంది యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు ఎటువంటి ఆనందం ఉండదని చెప్పి తలస్తూ ఉంటుంటారు. బాప్తిసం పొందితే జీవితం అంతా ఇంకా ఆనందం ఉండదంటారు. కానీ నేను చూసినటువంటి వారి జీవితాల్లో బాప్తిసం పొందిన తర్వాత చాలామంది ఆనందం ఉండదనుకుంటారు. కానీ యేసుక్రీస్తుతో కలిగినటువంటి బాంధవ్యము, దేవుని బిడ్డలతో కలిగినటువంటి సహవాసము, ఆరాధనలో ఉన్న ఆనందం మనల్ని పరవశపరుచున్నాయి. రీసెంట్గా బాప్తిసం తీసుకున్నటువంటి ఒక బ్రదరు మాటలు విన్నప్పుడు చాలా సంతోషం ఉప్పొంగుతూ ఉందన్నమాట.
హల్లెలూయా. రక్షణానందం అనుభవిస్తున్నప్పుడు వారి జీవితాలు ఎంత మరి సంతోషంతో ఉన్నాయో. కీర్తన 122:1 యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఆమేన్. రక్షణలో మనకు ఆనందం ఉంది, బాప్తిస్మంలో ఆనందం ఉంది, అభిషేకంలో ఆనందం ఉంది. ప్రతి దినము నూతన అనుభవాల్ని, నూతన సంతోషాలని ప్రభు మనకు సిద్ధం చేసి ఉంచాడు. చివరగా మన జీవితంలో దేవుడు సిద్ధపరిచిన 7 నూతన కార్యాల్లో చివరిది నూతన ఫలము. ఏది చేసినా చివరికి ఉండాలి? ఫలం. ప్రతి ఫలము. పరమగీతం 7:13 పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది నా ప్రియుడా, నేను నీ కొరకు దాచించిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి. మన ప్రభు సమస్తాన్ని నూతనమైనవిగా చేసేటువంటి వాడు. నూతన ఆత్మతో మనల్ని నింపుతాడు. నూతన సంతోషం కలుగుచున్నది. నూతన వరాలు అనుగ్రహించబడుచు ఉన్నాయి. నూతన ఫలములు మనలో కనబడుతున్నాయి. ప్రభు ఎల్లప్పుడూ కూడా మనలో ఫలాలను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ అంజూరపు చెట్టు పారంపర్యాచారమును, ఆకర్షణీయమైనటువంటి ఆకులను కలిగి ఉంది, కానీ ఫలములు కలిగి ఉండలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు యొక్క శాపమును పొంది ఎండిపోయింది. ఫలింపకపోయిన ఎడల తీర్పు అను గొడ్డలు ఆ చెట్టును నరికివేయవచ్చు. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను మత్తయి 3:10 ఇప్పుడే గొడ్డల చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలముల ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పాడు ఆయన. కీర్తన 1:3 దేవుని ధర్మశాస్త్రమును ఆనందించుచు దేవారాత్రం ధ్యానించేవాడు. అలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం నీటి కాలువల వారు నాటబడిన వారమై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామంట. ప్రియులు గమనించాలి, మనం మన ప్రభువుకు ఇంపైనటువంటి ఫలములను విస్తారంగా ఇవ్వటానికి తీర్మానించబడ్డాం. ప్రభువు ఫలములను వెదికి మన యొద్దకు వస్తూ ఉన్నాడు. గలతీ 5:22-23 చదివితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. హెబ్రీ 13:5 మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రభు ఆశించు మరో ఫలం ఉంది. అది మన పెదవుల నుండి వెలువడు స్తుతియాగము. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలములు అర్పించుదుము. ఆమేన్. చివరిగా ఒక మాట, రోమపత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. సో ఈరోజు చాలా విలువైనటువంటి సందేశం. మీ జీవితంలో దేవుడు సిద్ధపరిచిన 7 నూతన కార్యాలు ఒక్కసారి మళ్ళా గుర్తు చేసుకుందాం. నెంబర్ 1 నూతన హృదయము, నెంబర్ 2 నూతనాత్మ, నెంబర్ 3 నూతన నామము, నెంబర్ 4 నూతన బలము, నెంబర్ 5 నూతన నాలుక, నెంబర్ 6 నూతన సంతోషము, చివరిగా 7వది నూతన ఫలములు. ఆమేన్. ఈ యొక్క అద్భుతమైన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను వెలిగించి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి నడిపించి బలపరచును గాక. ఆమేన్.